पूरा मिलिट्री का है पूरा, कहीं दूसरी जगह लेके जा रहा है, इसलिए मिलिट्री है ये। ఇదే అండి వ్యాప్ 7 నాకు నచ్చిన, అది ఏ బిఎల్డబ్ల్యూ కానీ అది ఏ లోకో షెడ్కి సంబంధించింది కానీ నాకు మాత్రం వ్యాప్ 7 అంటే నాకు మహా ఇష్టం అండి. సమయం 11:15 కాదు, 11:16 అయింది. అయినా మా ట్రైన్ ఇంకా డిపార్చర్ అవ్వలేదు. నేను ఇంకా S3 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కేవలం S6 వరకు చేరుకున్నాను. ఇంకా S5, S4, ఆ తర్వాత S3 అండి. సమయం వచ్చేసి 11:18 అవుతుంది సమయము. కానీ మన ట్రైన్ వచ్చేసి మూవ్ అవ్వాలి ప్లాట్ఫామ్ 1 నుండి 11:15 వరకు. కానీ ఇంకా మూవ్ అవ్వలేదండి. 3 మినిట్స్ డిలే. అదొకటి మనకు మంచి బెనిఫిట్ అయింది. మనం ఫస్ట్లోకి పోయి అక్కడ లోకో చూపించి మనం వచ్చి బ్యాగ్ పెట్టడం జరిగిందండి. ఓకే అండి. ఇక్కడ ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు చూస్తున్నారు కదా, వీటిలో అన్ని ట్రైన్ల అరైవల్, డిపార్చరు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మన ట్రైన్ 12246 అనేది ఈ స్క్రీన్లో కూడా లేదు. తర్వాత వచ్చేసి లోపల వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి ఆ స్క్రీన్లో కూడా లేదండి. ప్రతి ఒక్కరికి అనౌన్స్మెంట్ అవుతుంది కానీ బట్ అనౌన్స్మెంట్ సక్రమంగా వినపడడం లేదు. ట్రైన్ వచ్చేసి మూవ్ అవ్వలేదు ఏంటా అనేది. అండ్ ఇది వచ్చేసి దురంతో ఎక్స్ప్రెస్ కానీ ఇది చూస్తుంటే దురంతో ఎక్స్ప్రెస్ లాగా మాత్రం అసలు అనిపించడం లేదండి. హాయ్ గైస్, ఈరోజు నా జర్నీ వచ్చేసి ఎస్ఎంఏటి బెంగళూరు నుండి హౌడా జంక్షన్ మధ్య నడిచే 12246 నంబర్ గల దురంతో ఎక్స్ప్రెస్లో ఉంటుందండి. అండ్ ఇక్కడ నుండి హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్ టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 1937 కిలోమీటర్స్. ఈ 1937 కిలోమీటర్లను కవర్ చేసేందుకు మన దురంతో ఎక్స్ప్రెస్ ఏకంగా ఇక్కడికి 23 అవర్స్ 29 అవర్స్ అండ్ 50 మినిట్స్ సమయం తీసుకుంటుంది. ఓన్లీ 5 హాల్స్ మాత్రమే. అలాగే ఈ ట్రైన్లో వచ్చేసి ప్యాంట్రీ కార్ ఉంటుంది, ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఉంటుంది, తర్వాత ఈ క్యాటరింగ్ కూడా ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్కి సంబంధించిన దురంతో ఎక్స్ప్రెస్ అన్నమాట. మిగతా విషయాలు మాట్లాడుకుందామండి, టైం లేదు, ట్రైన్ మూవ్ అయిపోతుంది. ఆల్రెడీ ట్రైన్ లేట్ అన్నమాట ఇక్కడి నుంచి. సో ఎంత డిలే అనేది కూడా చూపిస్తాను. ట్రైన్ హాంకింగ్ అయితే అది 11:22 యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ నుండి 11:15 డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 7 నిమిషముల ఆలస్యముగా మన ఎస్ఎంవిటి బెంగళూరు ప్లాట్ఫామ్ 1 నుండి దురంతో ఎక్స్ప్రెస్ 12246 ట్రైన్ డిపార్చర్ తీసుకుంటుంది. ఆ డిలే 7 మినిట్స్ డిలే అవ్వడం వలన నేను వచ్చి నా కోర్సులో వచ్చేసి బ్యాగ్ పెట్టడం జరిగింది, కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ దురంతో ఎక్స్ప్రెస్కు టోటల్ స్లీపర్స్ 10 ఉంటాయండి. ఇక్కడ లోకో ఉన్న సైడ్ నుంచి జనరల్స్ 2 ఉంటాయి, ఆ తర్వాత స్లీపర్ స్టార్ట్ అవుతాయండి. స్లీపర్ 10, 9, 8 ఆ విధంగా. ఈ ఎస్ఎంవిటి బెంగళూరు హౌడా వరకు మన ఈ దురంతో ఛార్జెస్ ఎంత పడ్డాయంటే 1750 రూపీస్ పడ్డాయండి. ఇందులో ఇంక్లూడ్ ఫుడ్ కూడా ఉంటుంది, లంచ్, డిన్నర్, ఆ తర్వాత టుమారో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత వచ్చేసి అందులో ఏమేమి ఉంటుందో నేను నాన్ వెజ్ సెలెక్షన్ చేసుకున్నాను. చూస్తాను దాంట్లో ఏం వస్తుందో అనేది కూడా మీతో ప్రతి ఒక్కటి నేను వీడియో రూపంలో షేర్ చేయడం జరుగుతుంది. దురంతో
ఆ, కానీ నాకు అలా ఏం అనిపించడం లేదు. మొత్తం ఎలా ఉన్నాయంటే చాలా ఓల్డ్ కోచెస్, ఎక్కడ కానీ దురంతో సంబంధించిన అంటే అవి లేవు. మొత్తం వచ్చేసి ఎల్హెచ్బి కోచెసే అవే ఉంటాయి. అయినా కానీ క్లీన్ చేయడము, క్లీనింగ్గా ఉండడం అలాంటివి ఏం లేవు. చాలా ఓల్డ్ ఉండేట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఆ కనీసం ఆ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కూడా, అవి కూడా కరెక్ట్గా దగ్గరికి పోయి చూస్తే తప్ప మోస్ట్లీ బెంగాలీ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. మొత్తం 1937 కిలోమీటర్స్ దూరానికి కేవలం 5 హాల్స్ మాత్రమే. సో మనం ఫుల్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ 130 చాలా చోట్ల చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎక్కువ భాగాన్ని ఇది కవర్ చేస్తుంది. లైక్ 1000 మోర్ దెన్ 1000 కిలోమీటర్స్. ఆ తర్వాత వచ్చేసి ఈ మన సౌత్ వెస్టర్న్లో కొద్దిగా ఉంటుంది, తర్వాత సౌత్ ఈస్టర్న్లో కొద్దిగా ఉంటుంది, ఈస్టర్న్లో కొద్దిగా ఉంటుంది. సో ఎక్కువగా ఉండేది మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉంటుంది. అండ్ ఈ దురంతో ప్రతిరోజు సర్వీసు ఉండదండి. బుధవారము, శనివారం ఈ 2 రోజులు తప్ప మిగతా 5 రోజులు ప్రతి సోమవారము, మంగళవారము, ఆదివారము, తర్వాత వచ్చేసి గురువారము, ఇవన్నీ వచ్చేసి ఉదయం 11:15 మన ఎస్ఎంవిటి బెంగళూరు నుండి డిపార్చర్ అయ్యి మరుసటి రోజు సాయంకాలము 5:05 హౌడా జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందండి. అండ్ ఈ ట్రైన్ను యశ్వంత్పూర్ దురంతో కూడా అని పిలుస్తారండి. ఎందుకంటే ఒకప్పుడు ఇది ఎస్ఎంవిటి బెంగళూరుకు షిఫ్ట్ చేయక ముందు అక్కడి నుంచి ఇది తమ ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఉండిందండి యశ్వంత్పూర్ నుండి. అంటే యశ్వంత్పూర్ హౌడా జంక్షన్ మధ్య తిరుగుతూ ఉండింది ఇది. మనకి ఇక ఫస్ట్ హాల్ట్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. అంటే 346 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ మన దురంతో పరిగెడుతుందండి. ఎక్కడ స్టాప్, బహుశా మేబీ మొదలో ఏదైనా టెక్నికల్ హాల్స్ అలాంటివి ఉండవచ్చు. బట్ ముఖ్యమైన హాల్టింగ్ వచ్చేసి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. కృష్ణరాజపురం అండి, కృష్ణరాజపురం అండి.
हमसफर एक्सप्रेस। మెట్రో ఇంతవరకు జరిగిందంటే ఇక్కడితో స్టాప్ అయిపోయింది. వైట్ ఫీల్డ్ మెట్రో లాస్ట్ ఇంతవరకే, వైట్ ఫీల్డ్ వరకే. సరిగ్గా నెల క్రితం బుక్ చేసేందుకు ప్రయత్నం చేశాను దురంతో. సో అప్పుడు నాకు RAC 9 or 10 చూపించింది స్టేటస్. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి కన్ఫర్మేషన్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. S3లో 32 సైడ్ అప్పర్. ఇప్పుడు నేను ఉన్నాను కదా సైడ్ అప్పర్. సైడ్ అప్పర్ అంటే నాకు ఇష్టమే. ఎప్పుడైతే ఈ వెస్ట్ బెంగాల్ సైడు, నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ వెళ్ళే ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు నాకు అప్పర్ సైడే బెటరు. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే పైన వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకునేందుకు మన మొబైల్స్ ఇక్కడ పవర్ సప్లై అనేది లేదు. చూడండి ఎక్కడా లేదు. సో ఇప్పుడు మనం కిందికి అడిషనల్ జంక్షన్ బాక్స్ వేయాలి కిందికి. ఆ కిందికి వేసేదానికి కూడా ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కడ గ్యాప్ లేదు. సో మనం ఈ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇక్కడ 3 వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇది కన్ఫ్యూజ్. ఎందుకంటే ఇందులో ఒక వాటర్ బాటిల్ నాది ఉంది. SMVT బెంగళూరులో తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ట్రైన్లో ఎలాగో ఇస్తారు కదా అని. బట్ ఇక్కడ మిగతా 2 వచ్చేసి ఒకవేళ ప్యాంట్రీ కార్ వాళ్ళు వస్తే ఒకటే ఇవ్వాలి కదా, 2 కాదు కదా. సో మరి కింది వాళ్ళు ఏమైనా పైన పెట్టారా మరి ఏందో అర్థం కాదు. కోచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో జనరల్స్ ఉండవు అండి. DL1 అని ఒక్కటే ఉంటుంది, అది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి S11, S10, S9, S10, S7 ఆ విధంగా స్లీపర్స్ మొత్తం 11 ఉంటాయి. థర్డ్ ఏసీలు 6 ఉంటాయి. ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది, సెకండ్ ఏసీ 1 ఉంటుంది. సో ఇది దురంతో ఎక్స్ప్రెస్ యొక్క కోచెస్ యొక్క లేఅవుట్ అలా ఉంటుందండి. రేణిగుంట వరకు నాన్ స్టాప్ ఎక్కడ అండి. ట్రైన్ కూడా బాగా మంచి స్పీడ్లో ఉంది. చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్య అంతా ఎద్దుల బండిలో జర్నీ చేశాను కదా, చూశారు కదా, అన్నీ ఎద్దుల బండ్లే. వ్యాగ్ 9 అంటే ఎద్దుల బండి అనుకోండి. సో ఆ విధంగా జర్నీ చేశానే కానీ ఎటువంటి ఆ జర్నీలో ఒక ఇంట్రెస్ట్, ఒక హ్యాపీనెస్, కంఫర్టబుల్ అనేది లేదండి. చాలా రోజుల తర్వాత బిర్యానీ తింటే ఎలా మనకు ఆ ఫీలింగ్ వస్తుందో, సో అదేవిధంగా నాకు ఎప్పుడైతే నేను వ్యాప్ 7 చూసినానో SMVT బెంగళూరు, నాకు అదే పెద్ద చింతగా ఉండేది. ఏమైనా కంపల్సరీ వ్యాగ్ని ఏదైనా అటాచ్ చేస్తారా అని అనిపించింది. ఎందుకంటే వ్యాప్ 7 చాలా తక్కువైపోతున్నాయి, రోజుకు వ్యాగ్నీలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అప్డేట్ ఇంజిన్ కదా అది. సో అందుకోసం అనుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్ ఆడికి వచ్చి చూడగానే నాకు వైట్ లోకో కనపడింది, వ్యాప్ 7. ఓ మై గాడ్ అని అనిపించింది. ఇక ఫుడ్ లేకుండా అయినా ఉండొచ్చు అనుకున్నాను నేను. ఓకే గైస్, ఫుడ్ వస్తుంది ఇంకొద్దిసేపట్లో. ఫుడ్ రివ్యూ కూడా ఇస్తాను నేను. మన టీటీ సార్ కూడా వచ్చేసారండి. 32 है सर जी। हाँ 32 है। आप सर आप किधर नेपाल के हैं सर? आप नेपाल के हो?
ఇప్పుడు సమయం చూడండి 1:12 అవుతుంది. సో ఫుడ్ ఇప్పుడు ఇంకా ఎవరికి కింద ఉండే వాళ్ళకి ఎవరికి ఇంకా ఫుడ్ రాలేదు. సో నాకే తీసుకొచ్చి ఇచ్చారు. 132 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని ట్రైన్ ఇంకొద్ది సేపట్లో జోలార్పేట చేరుకుంటుంది. అండ్ ఫుడ్ నేను మొత్తం రివ్యూ చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి చపాతీ అనుకుంటాను, చపాతీ లేదా రోటీ ఉంటుంది. అండ్ ఇది మాత్రము పికిల్. అండ్ వెరీ గుడ్ క్లీనెక్స్ 2 టిష్యూ పేపర్లు ఇచ్చారు, సో క్లీన్ చేసుకునే దానికి. అండ్ ఇది కర్డ్, ఇది ఎగట్ క్లాసిక్ కర్డ్. అండ్ తర్వాత ఇది సంథింగ్ రైసో ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగే నైట్ కూడా ఇలాగే ఉంటుంది, ప్రతిదీ మీకు మిస్ చేయకుండా చూపిస్తానండి. ఇది రైస్ అండి. అండ్ ఈ ఒక దాంట్లో చికెన్ లేదా ఎగ్ ఏదో ఒకటి ఉండొచ్చు, బట్ నాన్ వెజ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఇది వచ్చేసి చూస్తా, చికెన్ వచ్చేసి చిన్న పీస్ అండి, చాలా స్మాల్ పీసు. ఏ విధంగా రాజధానిలో ఇస్తారో ఆ విధంగా మాత్రం ఇవ్వలేదు. మొత్తం షేర్వా అయితే షేర్వా గ్రేవీ బాగుంది, చాలా చాలా థిక్గా ఉందండి. చూడండి ఇది, కానీ రాజధానిలో ఇచ్చినట్లుగా ఇవ్వలేదన్నమాట. ఇవి చికెన్ పీసెస్ 2 అందులో కూడా అవి కరెక్ట్ అయిన పీస్ కాదు, అంతా ఎంకలు ఉన్నాయి. గ్రేవీ మాత్రం ఓకే, పర్లే, గ్రేవీతో మనం లాగించేయచ్చు, చాలా థిక్గా ఉంది. అండ్ ఇది ఏదన్నా కర్రీ, నార్మల్ వెజ్ కర్రీ అనుకుంటాను. ఇది చూస్తాను చూడండి. ఈ స్పూన్ ఇచ్చారు ప్లాస్టిక్ది, ఇది ఎలాగో మనం నాకు తెలిసి ఇది ఇస్తారని నేను క్యారీ చేస్తాను ఈ నా స్పూను. ఇది వచ్చేసి పప్పు అండి. పప్పు కూడా బాగానే ఉంది, పర్లేదు, బట్ టేస్ట్ ఇంకా చేయలేదు. నేను మొత్తం వచ్చేసి ఓవరాల్గా మొత్తం టేస్ట్ చేసి ఓవరాల్గా మళ్ళీ నేను మీకు రివ్యూ అనేది ఇస్తానండి. 135 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి హాల్ట్ లేదు, ఇక్కడ ఆన్ టైం చేరుకోవడం జరిగింది జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్కు. కేఆర్పురం నుండి ఇంతవరకు మొత్తం 130 వచ్చింది, కానీ నేను చూపించలేకపోయాను, పైన ఉన్నాను కదా ఫుడ్ కోసము. సో అది ఇది చూడ ఏ విధంగా డెకరేషన్ చేయబడిందో. మన వ్యాప్ 7 ఈ సిటీ యూనియన్ బ్యాంక్ అగ్రికల్చర్ జ్యువెల్ లోన్. ఫుడ్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ, ఓన్లీ 2 రోటీస్. అయితే రోటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగున్నాయి. చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగున్నది, తర్వాత పప్పు కూడా చాలా బాగున్నది. ఫ్రిడ్జ్లోంచి తీసి ఏ విధంగా బయట పెడితే ఉంటుందో ఆ విధంగా ఉండింది. S4 కోచ్లో బాత్రూమ్స్లో అయితేనేమి, బయట వాష్ బేసిన్లు అయితేమి నీళ్ళు అస్సలు లేవు. ఎస్ఐబిటి బెంగళూరు నుండి అదే విధంగా ఉందంట S4 ప్రయాణికులు అంటున్నారు. సో ఇప్పుడిప్పుడే నేను ఆ వీడియో తీసి కొద్దిపాటి రైలు మద్దతు, తర్వాత వచ్చేసి స్కార్కు, తర్వాత వచ్చేసి రైలు సేవ, వాటికి వచ్చేసి ట్వీట్ చేశాను. నెక్స్ట్ వచ్చే రేణిగుంట స్టేషన్లో వాటర్ రీఫిల్ చేయమని, చూద్దాం ఏమవుతుందో.
तमिलनाडु में ज़्यादा होते हैं अक्सर से। राम मंदिर है तमिलनाडु में है क्या? सुबह उसको मंदिर में पूजा देगा, देखे तब चल जाएगा मंगल। अच्छा निकल आएगा यहाँ से। ये पूरा मिलिट्री का है, पूरा कहीं दूसरी जगह लेके जा रहा है, इसलिए मिलिट्री है, ये मिलिट्री का है। चले गया तुम नहीं देखा, पूरा मिलिट्री का है हथियार। हाँ, कहीं लेके जा रहा है। ये अरकोडम లోకల్ అరకోణం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇంకొద్దిసేపట్లో రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటామండి. కొద్ది నిమిషాల ఆలస్యంగా రేణిగుంట అనగానే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి ఎంటర్ అవుతామండి. 300 ఇదంతా చూడండి, మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు చూడండి. ఇదంతా ఎంత ఎక్స్టెండ్ చేసినా కానీ ఇంకా అవసరం ఉండనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ట్రైన్లు వచ్చేసి డే బై డే పెరిగిపోతున్నాయి వాటి యొక్క సంఖ్య. కొత్త కొత్త ట్రైన్లు అనేకం. సో 346 కిలోమీటర్స్ను నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా మన దురంతో ఎక్స్ప్రెస్ ఇంతవరకు 346 కిలోమీటర్స్ను సౌత్ వెస్టర్న్ రైల్వే వారు, తర్వాత వచ్చేసి సౌదర్న్ రైల్వే వారి యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండడం జరిగింది. మన సౌత్ ఈస్టర్న్ రైల్వే సంబంధించిన మన దురంతో ఎక్స్ప్రెస్ ఇక కొద్దిసేపట్లో మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వారి యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుందండి. చూడాలి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్స్, చాలా లాంగ్ రూట్ డిస్టెన్స్, చాలా లాంగ్ రూట్ను కవర్ చేసే జోన్ ఏదైనా ఉందంటే మన దురంతో ఎక్స్ప్రెస్ వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే అన్నమాట. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇచ్చాపురం, అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే లాస్ట్ బార్డర్ వరకు సౌత్ కోస్ట్ రైల్వే ఈ మధ్యనే ఆవిర్భావం జరిగిందండి. సో ఎస్ఎంవిటి హటియా మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అక్కడ హాంకింగ్ చేస్తుందండి. ఇంకా అది రాలేదు. సో అజా అజా ప్లాట్ఫామ్ 5 మీదకి మన దురంతో ఎక్స్ప్రెస్ ఫస్ట్ హాల్ట్ తీసుకోవడం జరుగుతుందండి. జర్నీ అంటే ఇలా ఉండాలండి. రేణిగుంట యార్ साउथ 10 मिनट. हाँ, वाटर रिफ़िल होएगा ना, वो मैं ट्वीट किया ना मैंने, वो लोग वो रिप्लाई दिया ना, इधर रिफ़िल करेगा करके. अभी हाँ रिफ़िल करेगा. సమయం చూస్తున్నారా? ప్లాట్ఫామ్ 5 మీద 4 గంటల 53 నిమిషములు, అంటే 4 గంటల 35 నిమిషములకు చేరుకోవాలి. అటువంటిది 18 నిమిషంలో 346 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని ఫస్ట్ హాల్ట్, అది కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఉన్నటువంటి రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కు 4 గంటల 35 నిమిషంలో చేరుకోవాలి. టైం చూశారు కదా, 4 గంటల 53, అంటే 18 నిమిషముల ఆలస్యంగా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5 మీదకి చేరుకోవడం జరిగిందండి. అండ్ ఇక్కడ 10 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుందండి. వాటర్ రీఫిల్లింగ్ ఉంటుంది.
ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది నేను. సో అదే అండి, నాన్ స్టాప్ ఎస్ఎంవిటి బెంగళూరు నుండి దురంతో జర్నీ సర్వీస్ చేసే, ఫుడ్ సర్వీస్ చేసే వెండర్స్, వాటర్స్ అంటే ఎవరికైతే అదనంగా వాటర్ కావాల్సిన వాళ్ళు కూడా సప్లై చేయడము. ప్రైస్ అంతా కరెక్ట్గా 14 రూపీస్తో సేల్ చేస్తున్నారు. వాటర్ కూడా ప్రతి ఒక్కటి బాగా నచ్చేసింది. కాకపోతే నచ్చని అంశం ఏదైనా ఉందంటే ఈ అవుటర్ లుక్ ఉంది కదా, మన అన్ని కోచ్లు చాలా ఓల్డ్. అండ్ ఎంత ఓల్డ్ అంటే ఆ నేమింగ్ ప్లేట్స్ ఉన్నాయి కదా, పేర్లు అవి ఏం కనపడడం లేదు, మసగ అయిపోయాయి అన్నమాట. సో ఆ విధంగా ఉంది. బట్ లోపల మాత్రం అయితే పర్ఫెక్ట్ అన్నమాట, చాలా బాగుంది. ప్లాట్ఫామ్ 5, ప్లాట్ఫామ్ 4, ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 2. ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చేసింది నుండి ఎస్ఎంవిటి హటియా మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ అండి. చూద్దాం ఏ ట్రైన్ వదులుతారండి అయితే చూద్దాం. అండ్ ఇంకొక ట్రైన్ ప్లాట్ఫామ్ 3 మీదకి వస్తుందండి. అది ఏ ట్రైన్ అది కూడా చూసేసి మనం, ఎందుకంటే మన ట్రైన్కి వచ్చేసి 10 నిమిషాల హాల్ట్ తీసుకుంటుంది ఇక్కడ. ప్లాట్ఫామ్ 1 మీదకి తిరుపతి నుండి చల్లపల్లి వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ అండి. అది అనౌన్స్మెంట్ జరుగుతున్నది. 1743 తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్. టాటా నగర్ ఎర్నాకుళం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ 18189 18190. टाटा नगर एर्नाकुलम मध्य नడిచే एक्सप्रेस చూడండి. नहीं वही रिफिल उधर रिफिल हो रहा है ना, मतलब ऐसा पानी आ रहा है, इसका मतलब पानी रिफिल हो रहा है, ट्रेन में रिफिल हो रहा है करके, रिफिल कर रहा है करके. वो हम लोग ट्वीट करा है ना, वो लोग बोला ना रेडी घंटे में रिफिल करेगा करके, वो अभी रिफिल कर रहा है. ప్లాట్ఫామ్ 3 నుండి హటియాను రిలీజ్ చేసేసారు, త్రూ చేశారు. అంటే మా ట్రైన్ ఇంకా 5 మినిట్స్ ఇక్కడే ఉంటుంది. కడప అరకోణం. మేము కడప నుంచి వచ్చిందండి ఇది, ఇక్కడ నుండి అరకోణం వెళ్తుంది. ప్లాట్ఫామ్ 4 మీదకి వచ్చింది రేణిగుంట.